బాబు గారు వచ్చుంటే బాగుండేదిరా. రే నువ్వేనా? కాదురా, నారా చంద్రబాబు నాయుడు. లేకపోతే ఏంట్రా ఎదురుగా కనిపిస్తున్నాడుగా. ఈ సడన్ సర్ప్రైజ్ ఏంట్రా? లాస్ట్ మూమెంట్ లో బాంబే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందిరా. ట్రైన్ ని రీచ్ అవుతానో లేదోనని చాలా టెన్షన్ పడ్డాను. వీడన్నిటికీ లేటేరా. కాలేజ్ కి లేటే, ఫంక్షన్ కి లేటే, ట్రైన్ కి లేటే. ఇంకా వీడి లైఫ్ లో ఎన్నిటికి లేట్ అవుతాడో ఏంటో. ప్రయాణికులకు విజ్ఞప్తి. హౌరా నుండి చెన్నై వెళ్లే 7054 నంబర్ గల హౌరా మెయిల్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ కు వచ్చుచున్నది. ప్రయాణికులకు విజ్ఞప్తి. హైదరాబాద్ నుండి హౌరా వెళ్లే 7046 నంబర్ గల ఎక్స్ప్రెస్ 2వ నంబర్ ప్లాట్ఫామ్ కు వచ్చుచున్నది. రాజమండ్రి. ఇట్స్ ఆల్ రైట్. మామా సూపర్ ఫిజిక్ రా. మంచి ఛాన్స్ కొట్టేశాడు రా. ఎలా ఉంది టచింగ్? రే నోర్మీరా, ఏదో చూడక లేరా ఎప్పుడు ఇంతే నాయుడు. అసలు అమ్మాయిల వైపు చూడడు, అమ్మాయిలు టచ్ చేస్తే పట్టించుకోడు. అసలు అమ్మాయిలంటే పడతారా నీకు? అమ్మాయిల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇంతవరకు కనిపించలేదు. ఒకవేళ కనిపిస్తే మోనికా, ఏంటమ్మా? సామాన్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయి చూసావా? చూసాను. ఫుల్ ఎంజాయ్. ఏమిటమ్మా వెతుకుతున్నా? అది 5 రూపీస్ కాయిన్ కింద పడిందమ్మా. పోతే పోనీలే, పద. ఏమైందిరా? ఏంట్రా ఏమైంది? నా మనసు మనసా? నా మనసులో ఉన్న అమ్మాయి కనపడిందిరా. నిన్ను ఇన్స్పైర్ చేసిన అమ్మాయి ఈ ప్లానెట్ మీద ఉందా? రియల్లీ 8th వండర్. ఏది చూపించరా? అదిగో ఆ అమ్మాయి. వా సూపర్ రా. రేయ్ పెళ్లి భోజనం కన్నా ముందే దినం భోజనం పెట్టేలా ఉన్నావురా. ఆవిడ కాదురా, మరి ఇంకెవర్రా? జస్ట్ మిస్. రేయ్ ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఎక్కడికి వెళ్తుందో తెలీదు, ఊరు తెలీదు. ఇన్ని తెలియని ఆ అమ్మాయి ఎప్పుడు కనిపించాలి, నువ్వెప్పుడు ప్రేమించాలి? అది కాదురా. రేయ్
మనం ట్రైన్లో ప్రయాణించేటప్పుడు చాలా మంది పరిచయం అవుతారు, కానీ స్టేషన్ రాగానే మనం దిగిపోతాం. అలాగే స్టేషన్లో చూసిన వాళ్ళు కూడా అంతవరకే పరిమితం. అరే నువ్వు నోర్మి, అమ్మాయిలంటేనే ముడిచిపోయి వీడు ఒక అమ్మాయిని చూసారంటే మనం సంతోషించాలి, అంతేగాని డిస్కరేజ్ చేయకూడదు. అరే మావా, డెఫినెట్ గా నీకు అమ్మాయి కనిపిస్తుంది, పదా. సరే పదండి. కనిపిస్తున్నాడు, ఏమీ చేయలేడు, పదండి. తమ్ముడు వచ్చాడు, దిష్టి తీసుకురా. ఏమ్మా ప్రయాణం అది బాగా జరిగిందా? సరే. ఏమ్మా వీడు రాలేదా? ఈసారైనా వస్తాడు అనుకున్నా. సరే మీరు లోపలికి పదండి. పదమ్మా. ప్రయాణం అది బాగా జరిగింది. బాగున్నావా? ఎంతకాలం అయిందో నిన్ను చూసి. ఎంత బాగున్నావే, నా దిష్టే తగిలేలా ఉంది. అలవేలు పోతున్నానమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్నీ పోవాలి ఈ దెబ్బతో. తీసుకెళ్ళి రామ్మా, బంగారమే. అత్తయ్య ఎలా ఉన్నారు అత్తయ్య? వాడొచ్చాడా? పెళ్లి రోజుకి తప్పక వస్తారత్తయ్య. నిజం అత్తయ్య. ఏమో, మీరొచ్చిన ప్రతిసారి ఇదే మాట చెప్పి నన్ను మాయ చేస్తున్నారు. లేదు నాన్నమ్మ, ఈసారి నాన్నగారు తప్పకుండా వస్తారు. వాణ్ణి చూడాలన్న ఆశతోనే ఈ పెళ్లి ఇంత తొందరగా ఏర్పాటు చేశాను, కానీ నా ఆశ తీరేలా లేదు. నాన్నని చూడాలని నువ్వు మరో పెళ్లి చేయాల్సిన అవసరం ఎప్పుడూ రాదు నాన్నమ్మ. ఆ నమ్మకంతోనే ఇంకా బతుకుతున్నాను. ఏమ్మా పెళ్లి కూతురా, ఇక్కడ మీ ఆయన లేడు కానీ చేతులు తీ. అదిగో పెళ్లి కొడుకు వస్తున్నాడు. అయ్యయ్యో ఎంత సిగ్గు. సిగ్గంతా ఇక్కడే అవగొట్టేస్తే రేపు శోభనంలో ఎలాగమ్మా? మీ అత్త మామల మమ్మల్ని పెళ్లికి రమ్మంటే నువ్వు వెళ్ళిపోమంటావా? పదవే పోదాం. అత్త సరదాగలా అన్నా మేము ఉండవులే, నువ్వు రామా. ఏం చెల్లి కోడలు నేర్పిస్తున్నావు? అబ్బో, అప్పుడే అత్త కోడలికి సపోర్టా? ఏ సపోర్ట్ చేయకూడదా? ఎంత మంచి అత్త దొరికిందే నీకు. స్నానం చేద్దరు గాని రామ్మా. పదమ్మా. ఇందాక మీ బావగారు అలా అన్నారని నువ్వేమనుకోకు. తమ్ముడొస్తాడని ఆయన, కొడుకొస్తాడని అత్తయ్య గారు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అందుకనే పర్వాలేదక్క. స్నానం చేసి తొందరని టిఫిన్ తిందాం. అమ్మా, నేనెప్పటి నుంచో అడగాలి అడగాలి అనుకుంటున్నాను, కానీ అడగలేకపోతున్నాను. ఏమిటది? ఇలాంటి మంచి మనుషులకి నాన్న ఎందుకమ్మా దూరంగా ఉంటున్నారు? నీకు తెలుసు, మీ నాన్నగారికి ఆత్మాభిమానం ఎక్కువ. మాట కోసం ఆస్తుల్ని అంతస్తుల్ని అయినా వాళ్ళని కూడా లెక్క చేయని వ్యక్తిత్వం అయింది. మీ పెదనాన్నగారితో గొడవపడి అన్నీ వదులుకొని 20 ఏళ్లగా దూరంగా ఉన్నారు. అంత పట్టింపు మీ నాన్నకి. మనందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా. అందరిది అదే కోరిక. చూద్దాం ఏం జరుగుతుందో. పదా, నువ్వు ముందు స్నానం చేద్దు గాని. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్ రా. కాదురా, ప్యాలెస్. మావా, కిరణ్ గారి బ్యాక్గ్రౌండ్ అద్దరింద్రా. ఇన్నాళ్ళు సిటీలో చదువుకున్న మౌలికలు ఏం మార్పు ఇది కాలేజా విలేజా? కలర్స్ కూడా అద్దరిపోయాయిరా. చెంపలు అదురుతాయి. అరే మావా, విలేజ్ అమ్మాయిలు ఏమో అనుకున్నాను కానీ భలే కరేజ్ గా ఉన్నారా. రేయ్, అమ్మాయిలే కాదురా, ఆంటీలు కూడా అద్దరు. సూపర్ రా. బాబులు, ఆవిడ మా అత్తయ్యరా. అంటే మన అత్తే కాదు, నా అత్త. పోనీ అత్త కూతురుని చూసుకుంటాం. మా అత్తకుంది ఒకే కూతురు, ఆవిడే నాకు కాబోయే భార్య. వాసన ఏదప్ప గొంతు ఎక్కడ తెరిచింది?
బాగానే ఉంటుంది రండ్రా మా మామయ్య. నమస్తే అంకుల్. వీళ్ళంతా ఎవర్రా? నా ఫ్రెండ్స్ మామయ్య. ఓ నీకు ఫ్రెండ్స్ అయితే నాకు ఫ్రెండ్సే. ఎరా బాగున్నారా? బానే ఉన్నావురా. ఓరి మీ బండబడ మరి ఇంత ఫాస్ట్. రేయ్ మీ మామ మంచి కలుపుకోల్లా ఉన్నాడే. రే చిన్న రిక్వెస్ట్. ఏంటి ఫ్రెండ్? కాస్త చిల్లర కావాలి. దాంతే ముందు ఫ్రెండ్. ఎంత? ఎంత 500 రూపీస్. 500 రూపీసా? రే బాబీ, ఏంట్రా? మన వాళ్ళ గురించి నీకు తెలుసుగా. వాళ్ళని నువ్వే కంట్రోల్ చేయాలి, పర్టికులర్ గా అమ్మాయిల విషయంలో. నువ్వేం కంగారు పడకు, అదంతా నేను చూసుకుంటాలే. థ్యాంక్స్ రా.